సార్ నమస్తే. సార్ నమస్తే. టేజర్ చించి ఆరేశారు. అరే ఒక్క నిమిషం రా, పొగుడుతున్నారు. అరే ఇందాం, ఇని రియాక్ట్ అయిదాం, ఫస్ట్ ఇనిపియాలి కదా. సార్ చెప్పండి సార్. సార్ టేజర్ చించి ఆరేశారు. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా. టేజర్ చించి ఆరేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో డౌట్ ఏం లేదు. మీరు క్యామియో చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఆ మాట, ఇప్పుడు కూడా ఆ మాట మీదనే ఉంటారా? కాదు, ఆ క్యారెక్టర్ ఇటు కొంప తీసి ఈ క్యారెక్టర్ అది కాదు కదా. మీరు క్యామియో చేస్తా అని మాట ఇచ్చిర్రు. అవును, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా? మాట మీద ఉన్నా. ఆ క్యారెక్టర్ కాదు అయితే పర్లేదు, అయితే ఓకే, డన్ డన్. అయితే క్వశ్చన్ వినిపిస్తలేదురా ప్లీజ్. సార్ నేను యాక్చువల్గా అంటే సినిమా గురించి మీ గురించి అని కాదు, ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. అవును, అసలు ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్లోనూ ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలేదు. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైపోతాం సార్ ఇదంతా? అది నా రెస్పాన్సిబిలిటీ కదా సార్. మొన్న ఫంకీ రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్ చూసాము, అంత ముందు ఓపెనింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ సినిమా వీళ్ళ కోసం తీసిన సార్, ఫంకీ ఐ మేడ్ ఇట్ ఫర్ ఫ్యామిలీస్. అంటే ఈ సినిమా అప్పుడు ఈ క్రేజీ కనిపిస్తుంది అంటారు గ్యారెంటీగా? డెఫినెట్లీ కనిపిస్తుంది. కనిపించకపోతే ఇది డైరెక్షన్ చేసింది నేను, అండ్ ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు ఫ్యామిలీ వైబ్ ఉంటుంది. మీరు వచ్చి మన ఖమ్మం పోయినాం, ఫంకీకి ఇట్ వాజ్ అ వైబ్రెంట్ వైబ్. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క. ఈసారి వీళ్ళు కనపడిపోతే వీళ్ళందరూ మీరు అడగాలి. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు సార్? మీరు కనిపిస్తుండండి అప్పుడప్పుడు. నేను రోజు కనిపిస్తా. విశ్వక్ గారు సార్. సార్ టీజర్ బాగుంది. టీజర్లో స్క్విడ్ గేమ్స్ కానీ లేకపోతే నాని గారి హిట్ 3లో సెకండ్ హాఫ్లో ఒక కల్ట్ వస్తుంది. అవును, ఇలాగే ఒక ఫారెస్ట్లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటి వస్తుంది. అవును, స్క్విడ్ గేమ్స్లో కూడా ఇలాగే ఉంటుంది. అవును, ఏంటి రిఫరెన్స్ లేకపోతే? డెఫినెట్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక సినిమా నుండి నేను రాయడం స్టార్ట్ చేశాను. ఈ కథ నేను సొంతంగా రాసుకుంది 4.5 years నుండి రాసుకుంటున్నా. అంగమాల్ డైరీస్ రీమేక్ చేసి ఫలక్నమ్మ తీసా. అండ్ వెన్ ఇట్ ఈస్ దమ్కి వచ్చేసి ప్రసన్న కుమార్ దగ్గర కథ తీసుకొని నన్ను ఆ పరంగా మార్చుకొని చేసింది. కల్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ రోడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఇనీషియల్ 4 years బ్యాక్ నుండి ఒక ఐడియాలాగా ఫామ్ అవుతుండే. నేను ఎప్పుడు ఫోర్స్ఫుల్గా డైరెక్షన్ చేయలేదు. కథ ఒకటి ఫినిష్ అయ్యి ఫుల్ స్టాప్ పడ్డప్పుడే సినిమా తీద్దాం అనుకున్నా. సో ఈ సినిమాకి సడన్గా ఒక లాస్ట్ ఇయర్ ఒక టైంలో ఫుల్ స్టాప్ పడ్డప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, అదే క్వశ్చన్ కదా మీది. ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, కాకపోతే దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో మళ్ళీ సేమ్ తరుణ్ చెప్పినట్టు క్యాసెట్ నాకే క్లియర్ ఉండే కొంచెం దిమాక్లా. సో అది వెంటనే నేనే తీద్దామని డిసైడ్ అయిన ఉండే సార్. అంటే జనరల్గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే ఆరేసుకున్నా కదా, అందుకే వేసేసుకున్నారు. నేనే ముందే వేసేసుకున్నా సార్. ఆరని వేసుకున్నా. అంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అనమాట సార్. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే అక్క ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. అవును, అంటే